నెల్లూరులో మీడియా సమావేశంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నివర్ తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతాంగానికి తక్షణ సాయంగా 10,000 రూపాయల ఆర్థిక సాయం అందించాలని ఎకరాకి 35,000 ఆర్థిక సాయం ప్రకటించాలని జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం నుంచి ఏ విధమైన ప్రకటన రాని పక్షంలో రైతాంగానికి మద్దతుగా ఈ నెల 7వ తేదీన అన్ని జిల్లాల్లో జనసేన పార్టీ నిరసన దీక్షలు చేపడుతుందని తెలిపారు. నివర్ తుఫాను బాధిత ప్రాంతాల్లో పర్యటనలో భాగంగా నెల్లూరు నగరంలో శనివారం ఉదయం మీడియా సమావేశం నిర్వహించారు. రీతిలో నష్టానికి గురై రాష్ట్ర ప్రజాప్రతినిధుల గురించి రాష్ట్ర ప్రభుత్వం గురించి వాళ్ళ అనుభవాలు ఏ విధంగా ఈ ప్రభుత్వం స్పందిస్తున్నాయి దానిపైన వాళ్ళందరూ కూడా ప్రతిరోజు మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారితో ఈ పర్యటనలో జరుగుతూ కృష్ణా జిల్లాలో మొదలైన ఈ పర్యటన కృష్ణా జిల్లా నుంచి గుంటూరు జిల్లా తదనంతరం తిరుపతికి చేరుకుని చిత్తూరు జిల్లా పూర్తి చేసుకుని నిన్న నెల్లూరు జిల్లాలో సులూరుపేట సర్వేపల్లి గూడూరు నియోజకవర్గాల మీదుగా నెల్లూరు పట్టణానికి రాత్రి చేయడం జరిగింది. అపారమైన పంట నష్టం నివార్ తుఫాన్ వలన ఒక సంవత్సరంలో రైతు మూడోసారి తీవ్రమైన బయటికి వెళ్ళకూడదు, ఏదైనా సరే మొత్తం మనకి వెళ్ళాలనుకున్న ఒక పిలుపుకి 60 మంది డివిజన్కి పోటీ చేస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఉపసంహరించుకొని నామినేషన్స్ ఉపసంహరించుకొని ఈ రోజున గెలుపులో జనసేన శ్రేణులు జన సైనికులు నిజంగా వారి మద్దతు తెలిపిన మనస్ఫూర్తిగా వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇది చూస్తే ఈ జీహెచ్ఎంసీ ఎన్నికలు ఖచ్చితంగా ప్రజలు ఒక మార్పును కోరుకుంటా ఉన్నారు. ఒక ఉన్న ఎగ్జిస్టింగ్ వ్యవస్థలతో పాటు అధికార వ్యవస్థలతో పాటు కొత్త తరహా ఒక్కొక్క వ్యవస్థ కావాలి, బలంగా ప్రజల కోసం నిలబడే ఒక అలయన్స్ కావాలని అనుకోవడం కూడా దానికి తాత్కాలికంగా తీసుకోవచ్చు. సో ప్రత్యేకించి ఈ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో నిన్న కిషన్ రెడ్డి గారు నాకు ఫోన్ చేశారు. మనోహర్ గారికి మాట్లాడుతూ నేను కూడా మాట్లాడాను. ఆయన నాకు జనసేన శ్రేణులు కానీ జన సైనికులు కానీ ప్రతి ఒక్కరు కూడా చాలా మనస్ఫూర్తిగా సహకరించినందుకు నేను ధన్యవాదాలు తెలిపాను. మనస్ఫూర్తిగా వారికి కూడా నా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపాను. అలాగే వారికి నా శుభాకాంక్షలు తెలిపాను. అలాగే తక్షణం వాళ్ళకి సహాయం అందించాలి, 10,000 రూపాయలు అందించాలి. 35,000 ప్రకటించిన తర్వాత దాంట్లో 10,000 రూపాయలు తక్షణమే అందించాలి అని చెప్పి పదే చెప్తా ఉన్నప్పుడు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన కూడా లేదు. ప్రభుత్వం డబ్బులు లేవు ఇవన్నీ అనడానికి పదే నెల్లూరు జిల్లా మంత్రులు కానీ వైసీపీ మంత్రులు కానీ లేదంటే మొత్తం రాష్ట్ర స్థాయిలో నాయకత్వం కానీ ఆంధ్రప్రదేశ్ చాలా బలంగా ఉంది, ఆర్థిక పరిస్థితి చాలా బలంగా ఉంది, బేషుగ్గా ఉందని వాళ్ళే చెప్తా ఉన్నారు. కొన్ని డబ్బులు లేవు అనుకుంటే వైసీపీ నాయకత్వం ముఖ్యంగా ఈ మద్యపాన నిషేధం చేసి వస్తామని చెప్పారు. బెజవాడ గోపాల్ రెడ్డి గారు ఊరిది మద్యపాన నిషేధాన్ని ముందుకు తీసుకెళ్లిన మహానుభావులు. కొన్ని ఆయన స్ఫూర్తితోనే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్ అందరూ కూడా మనస్ఫూర్తి మీ మేనేజ్మెంట్ మనస్ఫూర్తి సూపర్. అలాగే మేము ఈ జై కిసాన్ ప్రోగ్రాంలు ఎందుకు పెట్టామంటే ఎప్పుడు కూడా మనం భూమి దున్నే రైతు కోసం ఎంతో కొంత నష్టం జరిగింది, ప్రతి ప్రభుత్వాలు చెప్తున్నాయి. కానీ కౌలు రైతులు మనం పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. కౌలు రైతుల కోసం భూమి దున్నే రైతు కోసం మేము జై కిసాన్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలి. కౌలు రైతులకి భూమి దున్నే రైతు కొన్ని పరిస్థితులు, కొన్ని భయాలు, కొన్ని అపోహలు దానికి తగ్గట్టుగా వాళ్ళు ముందుకు తీసుకెళ్తున్నప్పుడు ఆ ఫార్మర్స్ ప్రొటెస్ట్ చేయడం ఇస్ డెమోక్రటిక్, దాని తాలూకు లక్ష్యం అని వీళ్ళు లెవెల్సే దాంట్లో తప్పు లేదంటే వాళ్ళకి కాన్ఫిడెన్స్ మెషర్స్ లేకపోతే కరెక్ట్ చేయడం ఏ ప్రభుత్వానికైనా దాన్ని కేంద్ర ప్రభుత్వం చాలా బలంగా చేస్తుంది. సో దాంట్లో ఎక్కడ కాన్ఫిడెన్స్ నేను చెప్పిన ఎవ్రీవన్ హ్యాస్ అ రైట్, మాకు అన్యాయం జరుగుతుందని చెప్పడమే ఒక ప్రజాస్వామ్య లక్ష్యం. పర్యావరణవేత్త జనరల్ సెక్రటరీ అడుగుతుంది రైతాంగంతో పడుతున్న కష్టాలను జాతీయ మీడియా ఒకసారి మీరు న్యూస్లో చెప్పండి. అంటే the entire purpose of Entire 2 regarding the devastation caused by river cyclone. We are here to stand by the farmers who
more than 17 lakh acreage plus has been damaged. Lakhs of farmers have lost their livelihood. More than 4 farmers have committed suicide. And the present YCP government hasn't looked into it, hasn't stood by them. And it is our fundamental. We want to make sure that every right will be strengthened with our visit. We want to give them confidence. We want to tell them that we stand by them, each and every farmer. And we have demanded 35,000 rupees per acre, the damage caused by Nivar cyclone. And we have at least immediately in the next 24 hours or 48 hours, at least we request rupees 10,000 to be released immediately to the affected farmers out of the 35,000. The reason why we are asking 35,000 rupees is YCP government wanted to go for complete prohibition, no alcohol, but now they are sponsoring alcohol. The brand name is, we heard about President Guarantee Award. We can never assume that. President Medal, the brandy, the particular alcohol name, government sponsored by YCP government is President Medal, Supreme, Boom, Golden Andhra. These are the brands sponsored by YCP government, and who came with, we're going to introduce complete prohibition. And now, they have introduced their own personal brands of 4 different kinds of brands. I don't know how many future you might see. YCP Special, YCP Blue Label, YCP Red Label, maybe a lot of brands going to come. Maybe CM Medal, a lot of other brands going to come. Okay, that's fine. Whatever you had promised, though they haven't committed it. But still, whatever money you've been made till for the state exchequer, from that exchequer we are asking, they will be making around 16,000 crores only on liquor sales, which they don't want that kind of money for that's the reason why they came out complete prohibition. Anyhow, no, they haven't went for prohibition, now they're continuing the liquor trade, which they have gained 16,000 crores. And we are asking state government, YCP-led government, Honorable Chief Minister Sri Jagan Reddy, we are asking him, we are requesting him, please, whatever the money you made on liquor, please give it to the farmers who had lost their livelihood, who have made 4 farmers committed suicide. We request the YCP government to release rupees 10,000 immediately out of 35,000 rupees which we are demanding. Thank you, sir. No matter who the government, we stand for farmers. ఏది జరిగినప్పటికీ ఎక్కడ ఏ రైతు కూడా మీరు చూస్తే అలాగే అమెండ్మెంట్స్ అనేది వార్త పట్టుకొచ్చినాయి కేంద్ర ప్రభుత్వం ఆల్మోస్ట్ కోర్ట్ చేంజ్ అంటే ఇది మొదటి ఏదైనా ఒక పాలసీ తీసుకొచ్చినప్పుడు ఇట్ షుడ్ బెనిఫిట్ ద ఫార్మర్స్. ఎందుకంటే మద్యపాన నిషేధం అంచెలంచెలు గారు చెప్పేసి ముందు గవర్నమెంట్ బ్రాండ్స్ అన్న ఏదో నాకు తెలియదు పేరు సార్. ఎందుకంటే భూమ్ అనే బ్రాండ్ అంటారు, అలాగే సుప్రీం అనే బ్రాండ్, ప్రెసిడెంట్ మెడల్, అలాగే ఇంకోటి ఏదో గోల్డెన్ ఆంధ్ర అంటారు. బంగారు తెలంగాణ వెళ్ళాం కానీ బంగారు ఆంధ్ర అని బాటిల్ సోముతారు మరి ఇప్పుడు ఇవ్వలేదు సార్. మేమేమంటామంటే దీని అన్నిటి వల్ల వీళ్ళు ఎందుకు చెప్తున్నామంటే వీటన్నిటి వల్ల దాదాపు 16,000 కోట్ల పైచిలకు ఆదాయం ప్రభుత్వానికి వస్తుంది. మా విన్నపం ఒకటే అడుగుతున్నాం, రైతాంగం 17 లక్షల పైచిలకు ఏకరేజ్ పోయింది, ఆయకట్టు పోయింది. ఇన్ని లక్షల మంది రైతులు నష్టపోయారు. ప్రభుత్వం మద్యపాన నిషేధం ఎందుకు విధిస్తారండి? మాకు ఈ ఆదాయం మాకు అవసరం లేదు. మేము ఈరోజు అదే అడుగుతున్నాం, ఆదాయం అవసరం లేదు కాబట్టి వచ్చిన వెంటనే కాన్ఫరెన్స్ కాల్ నాయకులందరితో, రాష్ట్ర స్థాయి నాయకులందరితో మాట్లాడారు. ఐదు జిల్లాల నాయకుల్ని దాంట్లో ఒక్కొక్కరు చెప్తున్న సమస్యలు వింటామని, ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో కావలి నుంచి మాట్లాడుతూ ఉంటే కావల్లో ఎలా ముఖ్యంగా అధికారులు కూడా చేయలేకపోయిన పరిస్థితులు ప్రాంతాన్ని ఎదుర్కొంటున్నారు. అలాగా అక్రమ లేఅవుట్ల వల్ల ఎలాగా వరదనీరు ప్రజల్లో మామూలుగా గృహాలు ఉండే వైపు వచ్చేసింది, అధికారులు చేయలేకపోయి. ఇలాంటి ప్రతి చోట బాధలు వింటూ ఉంటే ముందు నాయకుల్ని పంపిద్దాం అనుకున్న మేము, మా జనరల్ సెక్రటరీస్ని పంపిద్దాం అనుకున్న మేము లేదు, ప్రత్యక్షంగా నేనే వచ్చి చూద్దాం అని తెలుసుకుంటాం. ఎందుకంటే ఇలాంటి పరిస్థితుల్లో కోవిడ్కి ఇంకా వ్యాక్సిన్ రాని పరిస్థితుల్లో కూడా కొంచెం ఎందుకు ముందుకు వచ్చేవాడు. ఇలాంటి పరిస్థితుల్లో రైతుకి భరోసా ఇవ్వాలి. ఎందుకంటే ఇలాంటి
చాలా కష్టపడి 35,000, 40,000, 50,000 ఎకరాలకు అప్పు చేస్తూ ముందుకెళ్తున్నప్పుడు ఇలాంటి సమస్యలు మూడోసారి పంట నష్టం జరగడం, ఇలాంటి పంట నష్టం మూడోసారి వచ్చినప్పుడు ఆత్మస్థైర్యం పోతుంది. ఇలాంటి ఆత్మస్థైర్యం కోల్పోయిన పరిస్థితుల్లో ఒకసారి ఒక మనోనిబ్బరం ఇవ్వాల్సిన పరిస్థితి. అంటే నేనే ప్రత్యక్షంగా నేనే వచ్చి తిరుగుతాను. ఈ రోజులుగా కృష్ణా, గుంటూరు, చిత్తూరు, నెల్లూరు, అలాగే కడప జిల్లా నాయకులతో మాట్లాడుతున్నప్పుడు చెప్పిన అంశాలన్నీ కూడా చాలా బాధ కలిగించవచ్చు. దాదాపు 17 లక్షల పైచలకు, దాదాపు 15 లక్షల 30,000 వరి పంట కానీ వివిధ రకాల పంటంతా నష్టం. స్థాయికి ఎలా ఉందంటే వాలిపోయిన పంటలు కూడా తిరిగి తీయాలన్నా ఖర్చు అయిపోయిన పరిస్థితి ఉంది. అందువల్ల కళ్ళ ముందు చూస్తాం వాలిపోయిన పంటలు కూడా తీసుకునే పరిస్థితులు రైతులు. ఇప్పుడు మన కృష్ణా జిల్లా, మిగతా జిల్లాలో కూడా నలుగురు రైతులు ఆత్మహత్య చేస్తున్నారు. ఇది చాలా కదిలిస్తుంది, చాలా కదిలించి వేస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో మేము అడిగింది ఏదో కూర్చోబెట్టి ప్రభుత్వానికి 30,000 డిమాండ్ చేయడం అనేది ప్రభుత్వానికి కొంచెం ఇబ్బందికరంగా ఉండొచ్చు. కానీ ఎందుకు డిమాండ్ చేసాము, ఎందుకు మాట్లాడామంటే ఇదేదో జనసేన చేస్తున్న డిమాండ్ కాదు. క్షేత్రస్థాయిలో ఏ రైతును అడిగినా కానీ, నేను దారి పొడవుతో వచ్చి ప్రతి రైతును తెలిసినా కానీ, ఎవరిని అడిగినా కానీ వాళ్ళు అడిగేది వాళ్ళు నిజంగా ఏం చేయాలో పాల్పోవట్లేదు. మాకు మూడోసారి మాకు నష్టం రావడం, ఈ పరిస్థితుల్లో కనీసం మాకు ఒక 35,000-40,000 కానీ రాకపోతే వాళ్ళు అడిగింది ఇంకా ఎక్కువ అడిగారు. కానీ యావరేజ్గా తీసుకొని 35,000 మాకు ఇస్తే ఎంతో కొంత బయటపడుతుంది. వారికి అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే నిలకడగా నిరంతరంగా ఒక పార్టీని బీజేపీ అంటే కిషన్ రెడ్డి గారు అనే పరిస్థితుల్లో ఆయన నిరంతరం కొన్ని దశాబ్దాలు మేము చూస్తూ ఉన్నాం. ఆయనతో నాకు 2008 నుంచి మా నాన్నగారు చనిపోయినప్పుడు ఆయన మాకు పరామర్శించి నాకు గురించి ఆయన బాగా తెలుసు. లక్ష్మణ్ గారు అయితే ఆయన గురించి మా ఆయన కుటుంబ సభ్యులు లాంటి వాళ్ళు. అలాగే బండి సంజయ్ గారిని చూస్తే నాకు ఒకటే అనిపిస్తూ ఉంటుంది, నిజంగా భారతీయ జనతా పార్టీ చక్కని నాయకులు ఇచ్చారు. నిజంగా టైగర్ బండి సంజయ్ లాగా నిజంగా ఒక సింహంలాగా పులిలాగా ముందుకెళ్ళి నిజంగా చాలా అందరినీ సమాయత్తపరిచి ఉద్వేగపరిచి కార్యకర్తలు చాలా బలంగా నిలబడి, అలాగే జన శ్రేణులను కూడా ఈరోజు పొద్దున్న ఆయన ట్విట్టర్లో మెసేజ్ పెట్టారని చెప్పారు. మనస్ఫూర్తిగా బండి సంజయ్ గారికి కూడా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు. అంటే ఒక జీహెచ్ఎంసీ ఎన్నికలుగా చూడలేదు, అది ఒక విశ్వనగరంకు ఎన్నికలుగా చూశారు. అది అందుకని అది జనసేన అభ్యర్థి ఉంటాడా లేదంటే భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఉండాలా? మేమందరం సమన్వయ కమిటీ ఏర్పరచుకొని, ఎందుకంటే మనం నడ్డగారితో మాట్లాడగలిగిన చర్చకు వచ్చిన అంశం అదొకటి. ముఖ్యమైన నడ్డగారు వెళ్ళినప్పుడు తిరుపతి బై పోల్స్ అనేది చాలా ఆఖరి అంశంగా వచ్చింది. కానీ ముఖ్య అంశంగా వచ్చింది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి, పోలవరం ప్రాజెక్టు దగ్గర నుంచి, అమరావతి రాజధాని దగ్గర నుంచి, అలాగే రైతాంగం గురించి అన్నిటి గురించి చర్చ వచ్చినప్పుడు అది కూడా ఒక అంశంగా వచ్చింది. ఆ అంశం గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన ఒకటే అన్నారు, అందరం కలిపి కూర్చొని ఒక సమన్వయ కమిటీ ఏర్పాటు చేసుకొని ఎవరు అవగాహనతో, అలాగే మేము కూడా మా కేడర్ అందరి అభిప్రాయాలు తీసుకొని, స్థానిక నాయకుల అభిప్రాయాలు తీసుకొని చాలా మట్టి అయిపోయినట్టు తిరిగి వాళ్ళు మట్టి ఫిల్ చేసుకోవడానికి కూడా ప్రభుత్వం రైతులకి సహాయం అందజేయాలి. తద్వారా దాని మైనింగ్ శాఖ అనుమతులు కూడా సులభంగా లభించేలా చేయాలి. దానికి కూడా నష్టపరిహారం చెల్లించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే ముఖ్యంగా నిర్వహణ లోపం ఏది మాట్లాడుతూ అంటే కడప జిల్లా, ముఖ్యంగా కడప టౌన్లో కుగ్గవంకని సరిగ్గా మెయింటైన్ చేయకపోవడం వల్ల, ముందస్తు హెచ్చరిక లేకుండా నీళ్లు వదిలేయడం వల్ల దాదాపు కడప టౌన్లో 20,000 కుటుంబాలు నిరాశలు అయిపోయాయి. నెల్లూరు జిల్లాలో 30 ఈ కాలనీల 30 స్లమ్స్ ఎలా మునిగిపోయింది, ఎలా ఇబ్బందులు పడ్డారు, వరద నీరు వచ్చేసి ఇబ్బంది పడ్డారు. అలాగే అక్కడ ఒక 20,000 మంది ప్రజలు నిరాశలు అయిపోయారు. నా ఫోటోస్ మా నాయకులతో చూపిస్తుంటే చాలా బాధగా. అలాగే రైల్వే కోర్టుకు సంబంధించి కూడా విపరీత పంట నష్టం జరిగినప్పుడు దానికి కూడా అండగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అసెంబ్లీ సెషన్స్లో ఇంత 17 లక్షల ఎకరాలు నష్టపోతే అసెంబ్లీ సెషన్స్లో కేవలం ఒక రోజు కేటాయించారు. మిగతా 4 రోజులు ఏదో నామకే వస్తే మాట్లాడడం, లేదంటే ఒకరికి ఎద్దేవా చేసుకోవడం తప్ప నిజంగా రైతు ఆయన 2 పాదయాత్రలు చేశారు గౌరవ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో నిజంగా రైతాంగం తాలూకు కష్టాలను తలుచుకొని నిజంగా ఇప్పటికైనా కళ్ళు తెరిచి వాళ్ళకి అండగా ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ట్రిప్లో కూడా మేము చాలా తక్కువ వ్యవధిలో మేము వస్తున్నాం అనగానే మొత్తం 5 జిల్లాల్లో కూడా చక్కని సమాయత్తం జరిగి చక్కని సమన్వయంతో చేసిన ప్రతి జన సైనికులు, జనసేన నాయకులకి పేరు మీద మనస్ఫూర్తిగా నాకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అందుకని ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం కనుక
ఏ విధమైన ప్రకటన చేయకపోతే ఖచ్చితంగా మేము 7వ తారీఖు జనసేన పార్టీ శ్రేణులకు ప్రతి ఒక్కరికి ప్రజలకు కూడా నిరసన దీక్షలు రైతాంగానికి నిలబడతాం. ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి అది ఇక్కడ చెప్పడం లేదు సార్, సంవత్సరం కాలాలు ఏదైనా ఆలోచిస్తాను సార్. మీరు అడిగారు కాబట్టి చెప్తాను. అంటే నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు మాట్లాడదాం అనుకుంటాను. ముఖ్యంగా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేన పార్టీ శ్రేణులు చాలా బలంగా దాదాపు 60 మంది డివిజన్లో, హైదరాబాద్ 60 డివిజన్లో పోటీ చేద్దాం అనుకున్న పరిస్థితుల్లో మేమంటే ఇక్కడ మాకు భారతీయ జనతా పార్టీతో ఇక్కడ మేము అవగాహన ఉంది, కానీ అక్కడ మేము అక్కడ అవగాహన ఏర్పరచుకోలేదు. ఎలా ముందుకు వెళ్ళాలి, ఈ లోపు జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ వచ్చినాయి. సో అక్కడ ఉన్న మా జన శ్రేణులు కూడా మేము ఉత్సాహంలో ప్రాణాలు బయటపడతారు, వాళ్ళ నష్టాల నుంచి బయటపడతారు. వచ్చే 16,000 కోట్లు ఈ 17 లక్షల పైచులకు నష్టపోయిన రైతులకి దయచేసి అందజేయండి. దాంట్లో మేము పదే డిమాండ్ చేస్తా ఉన్నాం. 10,000 రూపాయలు మీరు తక్షణమే మీరు చేయాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ఇదే పరిస్థితి వాళ్ళ సాయంత్రంగా రేపు కలిసి ఖచ్చితంగా 7వ తారీఖున జనసేన అన్ని జిల్లాల్లో నిరసన దీక్షలు చేస్తున్న రైతాంగం తరఫున పదే మాట్లాడదాం, తెలుసుకుంటా ఉన్నాం. వైసీపీ నాయకులు కూడా తెలుసుకోవాల్సింది, మీరు బంగారు ఆంధ్ర అంటే మేము చక్కగా 151 మంది సభ్యులు వస్తున్నాయి, మీరు అద్భుతంగా చేస్తారు ఆంధ్రప్రదేశ్ అనుకుంటే, మీరు గోల్డెన్ ఆంధ్ర అని చెప్పి మందుబాటు సముద్రాన్ని మేము ఎప్పుడు ఊహించలేదు. కొన్ని మంచి ప్రెసిడెంట్ మెడల్ ఉన్నారు, అలాగే కొంచెం సీఎం మెడల్, ఆ బ్రాండ్ కూడా మీరు అమ్మండి. దాంతో కూడా మీరు ఎక్స్ట్రా డబ్బులు చేసుకోండి. వైసీపీ స్పెషల్ చెప్పి ఇంకో బ్రాండ్ అమ్మండి, దాంతో కూడా డబ్బులు చేసి అట్లీస్ట్ అట్లా వచ్చిన డబ్బులు అంతా రైతాంగానికి ఇవ్వమని మేము కోరుకుంటాము. ఎందుకంటే ఇంకా రైతు కన్నీరు పెడితే దేశం సుభిక్షంగా ఉండదు, రాష్ట్రం సుభిక్షంగా ఉండదు. రైతు రోడ్డు మీదకి వస్తే పరిస్థితులు చాలా అస్తవ్యస్తంగా అయిపోతాయి. మహారాష్ట్రలో చూసాం, అనేక పరిస్థితుల్లో చూస్తా ఉన్నాం. రైతులు బయటకు వస్తే ఎలా ఉంటుందో. ఆంధ్రప్రదేశ్ రైతులకి ముఖ్యంగా భూమి దున్నే రైతులకి, కౌలు రైతుల కోసం జనసేన చాలా అండగా నిలబడుతుంది. జై కిసాన్ అనే ప్రోగ్రామ్ని మేము భవిష్యత్తు చాలా సీనియర్ నాయకులతోటి, అలాగే చాలామంది ఈ వ్యవసాయ శాస్త్రవేత్తలతో అడిగితే కూర్చొని భవిష్యత్తులో లాభసాటిగా ఉండాలి, దానికి ఏం చేయాలనేది మేము ప్రణాళిక రచిస్తున్నాము. ఎందుకంటే ఇది ఒక రోజులో పోయే సమస్య కాదు. అలాగే ఈ నివర్ తుఫాన్ ఒకటి, కేవలం తుఫాన్ మూలంగా ఒకటి వస్తే అధికారుల నిర్లక్ష్యం మూలంగా ఎనీ ఇరిగేషన్ ప్రాజెక్ట్, ముఖ్యంగా నిన్న నాయకులు చెప్తామంటే నెల్లూరు జిల్లా సోమశిల ప్రాజెక్టు సంబంధించి రక్షణ కూడా లేకపోవడం, ఆయకట్టు నిర్మాణాలు లేకపోవడం, అలాగే నిర్వహణ లోపాలు కానీ, నిర్లక్ష్యంగా ఉండడం కానీ, వీటన్ని కనీసం 25,000 విలువ చేసే వైర్లు, గేట్లు వైర్లు కూడా లేకపోవడం, ఇలాంటి పరిస్థితులు చూస్తూ ఉంటాయి. నిర్వహణ లోపం వల్ల కూడా గత సెప్టెంబర్లో వరదలు నిర్వహణ లోపంలో వచ్చినాయి. అలాగే ఈసారి కూడా అదే పరిస్థితి వచ్చి దాదాపు 30 బస్తీలు, 30 స్లమ్స్ మునిగిపోయినాయి. అలాగే రాయలసీమలో కూడా ముఖ్యంగా ఈ నదీ పరివాహక ప్రాంతాలు, ముఖ్యంగా పిచ్చ, బాగుద, అలాగే ఈ స్వర్ణముఖి, ఈ మాండవ్య, ఈ నదీ తీరాన్ని ఆనుకొని ఉన్న పొలాలు కూడా పంట కోత గురైంది, భూమి కోత గురైంది. అంటే అక్కడ ఉన్న భూమి అంతా కొట్టుకెళ్ళిపోయింది. సో భవిష్యత్తులో కూడా మేమేం అడుగుతున్నాం వైసీపీని కూడా